హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజైతే పెసరట్టేద్దామని చెప్పేసి నేను పెసలు నానేస్తున్నాను అబ్బా. సో ఈరోజు నైటే నానబెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఒక కప్పు పెసలు తీసుకున్నాను. దానిలోకి కొంచెం మెంతులు, ఒక గుప్పుడు బ్రౌన్ రైస్ అయితే వేసాము. సో పచ్చనిపప్పు కూడా కొంచెం వేసుకుంటే పెసరట్టు అనేది చాలా కొంచెం కలర్గా కొంచెం క్రిస్పీగా వస్తుంది. సో అందుకని చెప్పేసి ఎప్పుడు చేస్తే నేను ఇలాగే వేస్తాను. వేసుకున్న తర్వాత కొంచెం నైట్కి సరిపడా వాటర్ పెసలు నానాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ నానబెట్టుకున్న పచ్చనిపప్పు వేయటం మర్చిపోయాం అబ్బాయి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ ఒక స్పూన్ పచ్చనిపప్పు కూడా వేసి నానబెట్టేసుకొని, ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అనమాట. సో ఎర్లీ మార్నింగ్ శుభ్రంగా వాష్ చేసుకొని, ఇది వచ్చేసి ఇక్కడ ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఇక్కడ మిక్సీలోనే వేస్తున్నాం అబ్బా. పప్పు కొంచెం ఉంది కదా, ఇంకా అందుకని చెప్పేసి మిక్సీలో వేస్తున్నాము. ఇదిగోండి శుభ్రంగా వాష్ చేసుకొని, ఇదిగోండి ఇక్కడైతే మిక్సీలో పెట్టేసి మిక్సీలో గ్రైండ్ చేయటానికి దానికి సరిపడా వాటర్ అయితే పోసుకొని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకున్నాము. సో పిండి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందబ్బా. సో ఇంకా దీనిలో ఏమీ పెసరట్టు ఉప్మా అయితే వేయలేదు నేను. సో ఈరోజు బాగా లేట్ అయిపోయింది, ఇంక అందుకని చెప్పేసి ఓన్లీ ప్లెయిన్ పెసరట్ల కింద ప్రిపేర్ చేస్తున్నాను. పిండిలో కొంచెం ఆ పైన పిండి నలిగిపోయింది, కానీ కొంచెం చుట్టూరు ఉండిపోయింది పెసలు, అవి కూడా తీసుకొని ఇక్కడైతే ఓవరాల్గా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను. ఇవన్నీ ఇక్కడ గిన్నెలో తీసుకొని కొంచెం సాల్టే కలిపేసుకున్నాబ్బా. ఇక్కడ ఏమీ వేయలేదు, ఓన్లీ కొంచెం ఇంకొన్ని పెసరట్టు అయితే వేసాను. కొంచెం ఉల్లిపాయలు జీలకర్ర వేసి పెసరట్టు అయితే వేసేసి, సెకండ్ది కూడా ఇది ఫస్ట్ దోశ, సెకండ్ దోశ కూడా ఇంకా అలాగే రెడీ అయిపోయింది. సో వచ్చేసి దీనిలో ఉల్లిపాయలు ఓన్లీ జీలకర్ర మాత్రమే వేసానబ్బా, ఇంకేం వేయలేదు. సో ఒకసారి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. Come on.